గుడ్ ఫార్చ్యూన్ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ పర్లేదు, బాగానే ఉంది. కీనూ రీవ్స్ని ఎప్పుడు కూడా జాన్ విక్ లాంటి యాక్షన్ రోల్స్లో చూసిన మనం ఇందులో ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్లో ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కానీ ఒక సీన్లో పార్టీ జరుగుతూ ఉంటుంది, అంటే స్విమ్మింగ్ పూల్లో అక్కడ బికినీలు కనిపిస్తే అవి స్కిప్ చేసుకోవాలి. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అజీజ్ అన్సారీ. ఇందులో అతను కూడా ఒక మెయిన్ క్యారెక్టర్. మూవీ ఎలా ఉందో చెప్తే అంతకన్నా మీరు చేయాల్సింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోకి ఒక లైక్ చేయడం, కామెంట్ సెక్షన్లో హైప్ ఇవ్వడం మాకు చాలా సపోర్టింగ్గా. బేసిక్గా ప్లాట్ ఏంటంటే ఆర్ట్ ఎప్పుడూ కష్టాలు పడే ఒక పేద ఫుడ్ డెలివరీ బాయ్ డబ్బుంటే నా కష్టాలని తీరిపోతాయి అని అనుకునే రకం. అది చూసిన గ్యాబ్రియల్, అదే మన కీనూ రీవ్స్ అనే ఒక దేవదూత, అతనికి జీవిత సత్యం నేర్పించడానికి ఏం చేశారు, అసలు ఆ దేవదూత స్టోరీ ఏంటి, అతను భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఏం చేస్తాడు, ఇదంతా మీరు మూవీలో చూస్తారు. ఎంతకన్నా ఎక్కువ చెప్తే స్పాయిల్ అయిపోద్ది. మరి మూవీ నాకేమనిపించిందంటే జస్ట్ యావరేజ్ అనిపించింది భయ్య. తీసుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని చాలా బెటర్గా చూపించాల్సి ఉండేది. లైట్గా టచ్ చేసుకుని వెళ్ళిపోయారు. పర్లేదు అన్న విధంగా ఉంది, కానీ పూర్తి సాటిస్ఫైడ్గా బాగుందన్న విధంగా నాకు అనిపించలేదు. ఒక ఫన్ లైట్ హార్టెడ్ కామెడీ విత్ ఏ డీప్ సోషల్ మెసేజ్, ఫీల్ గుడ్ కామెడీ మూవీ చూడాలంటే ఒక వన్ డే వాచబుల్ మూవీ అవుద్ది ఇది. హాలీవుడ్ కామెడీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి అండ్ కీనూ రీవ్స్ అండ్ సేత్ గోరెన్ ఫ్యాన్స్కి ఈ మూవీ నచ్చొచ్చు. యాక్షన్, ఎలివేషన్లు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అసలు ఈ మూవీ జోలికే వెళ్ళొద్దు. ఈ మూవీ హాలీవుడ్లో కూడా సక్సెస్ కాలేదు. $30 million పెట్టారు, జస్ట్ 26 million మాత్రమే కలెక్ట్ చేసింది. పెట్టుబడి కూడా రాలే. అంటే ఇలాంటి మూవీస్ మీద జనాలకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థమైపోతుంది. అంటే ఇంట్రెస్ట్ కాదు, డ్రామా అంత వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఫుడ్ డెలివరీ బాయ్స్ పడే కష్టాలు, ధనవంతులు పేదవాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్స్ని కామెడీతో పాటు ఒక మెసేజ్తో చూపించారు. కానీ ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చినాయి, వాటిలో ఇంకా చాలా బెటర్గా చూపించారు. ప్రాబ్లం ఏంటంటే అవి అంత హిలారియస్గా ఏం లేవు అనమాట. కామెడీ సీన్స్ కూడా అండ్ డ్రామా నడుస్తుంది, ఏదో వెళ్తుంది అంతేగాని అంతగా కనెక్ట్ అయ్యే సీన్స్ పెద్దగా లేవు. కీనూ రీవ్స్ లాంటి పెద్ద యాక్షన్ స్టార్ని ఇలాంటి రోల్స్లో చాలామంది ఊహించలేరు. అది వాళ్ళ ఫ్యాన్స్ కూడా నచ్చదు. కీనూ రీవ్స్ ఒక ఇన్నోసెంట్ డమ్ ఏంజల్గా తన కామెడీ టైమింగ్ చాలా బాగుంది. యాక్షన్ మూవీస్ నుండి ఇలాంటి క్యూట్ అండ్ కామెడీ రోల్లో కీనూని చూడడం కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. స్టోరీలో ఉన్న మెసేజ్ కొంచెం, అంటే ఈ పేదరికం, వర్కర్స్ కష్టాలు ఉన్నా కూడా దానిని కామెడీ కోసం మరీ లైట్గా తీసుకోవడం వల్ల ఎమోషన్ కొన్ని చోట్ల సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎంటర్టైనింగ్గా సెకండ్ హాఫ్ అయితే ఉండదు. చాలా సీన్స్ ల్యాగ్ అనిపించే అండ్ ఎండింగ్ కూడా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. పాత మారల్ స్టోరీస్ లాగా అనిపించవచ్చు అనమాట. ఫైనల్గా చెప్పాలంటే మాత్రం గుడ్ ఫార్చ్యూన్ మరీ అంత గుడ్ ఏం కాదు, అలాగని మరీ అంత బ్యాడ్ ఏం కూడా కాదు. కీనూ రీవ్స్ కోసం ఇందులో కొన్ని ఫ్యూ లిమిటెడ్ సీన్స్ కోసం, ఆ మెసేజ్ కోసం వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది నాకైతే. సో రెగ్యులర్ ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ కొంచెం కష్టంగా ఉంటుంది. మాస్ ఎలివేషన్లు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం. రేటింగ్ ఎంత ఇస్తానండి మూవీకి? 2.75 out of 5. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.